హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మనకి మోటరోలా నుంచి G67 పవర్ అనే ఫోన్ అయితే లాంచ్ అయింది. ఫస్ట్ మనం ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇందులో బేస్ మోడల్ మనకి 8GB RAM 128GB మోడల్ 15,999 అయితే లాంచ్ చేశారు. కానీ ఫస్ట్ సేల్లో మనకి 1000 రూపీస్ కార్డ్ డిస్కౌంట్ ఫోన్ 14,999 అయితే వస్తుంది. అలానే దీని యొక్క ఫస్ట్ సేల్ మనకి 12th నవంబర్ నుంచి ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ చేయబోతున్నారు. ఇప్పుడు మనకి ఈ ఫోన్ ఆ ప్రైస్ రేంజ్కి వర్తా కాదా, దీని యొక్క ప్రోస్ అలానే కాన్స్, అలానే ఆ ప్రైస్ బడ్జెట్లో ఈ ఫోన్ కంటే బెటర్ ఫోన్ ఇంకేమన్నా ఉన్నాయా, నేను ఇంకో ఫోన్ అయితే చెప్తాను ఈ వీడియో లాస్ట్లో. ఈ మోటరోలా బ్రాండ్ నుంచే, కాకపోతే దీనికంటే చాలా బెటర్ స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేసే ఫోన్ అనమాట ఇది. సో అవన్నీ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోని. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఫస్ట్ మనం ఈ మోటరోలా G67 పవర్ యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ఇందులో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A డిస్ప్లే ప్రొడక్షన్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది. దీని యొక్క ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.4 GHz అయితే ఉంటుంది. అలానే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే కూడా LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ అయితే ఆ ప్రైస్ రేంజ్కి ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ మీకు హై లెవెల్ గేమింగ్ అయితే పనికిరాదు, కానీ మీడియం లెవెల్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అనమాట, బాగానే ఉంటుంది. నెక్స్ట్ అలానే కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సర్ అయితే వస్తుంది. అలానే ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. నెక్స్ట్ అలానే వీడియో రెజల్యూషన్ చూసుకుంటే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి 4K అప్ టు 30 FPS సపోర్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ వన్, ఈ ఫోన్ తీసుకోవడానికి మేజర్ ఫీచర్ వచ్చేసి బ్యాటరీ అనమాట. ఇందులో మనకి బ్యాటరీ 7000 mAh బ్యాటరీ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ IP రేటింగ్ విషయానికి వస్తే ఇందులో మనకి IP64 డస్ట్ అండ్ మోడరేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. IP68 అయితే ఇందులో లేదు. అలానే అప్డేట్స్ విషయానికి వస్తుంది, ఇందులో మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అలానే 1 year OS అప్గ్రేడ్ అయితే ఉంటుంది. అలానే 3 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని అయితే ప్రామిస్ చేస్తున్నారు. ఈ అప్డేట్స్ విషయం మనం కాన్ సెక్షన్ అయితే మాట్లాడుకుందాం. ఇవి కొన్ని బేసిక్ స్పెసిఫికేషన్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఫోన్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అయితే మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మనం పాజిటివ్ చూసుకుంటే, ఇందులో మెయిన్ నాకు నచ్చింది వచ్చేసి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. ప్రెసెంట్ ఆ ప్రైస్ బడ్జెట్లో వస్తున్న ఫోన్స్ అన్నిట్లో అయితే ఈ ఫీచర్ అయితే తీసేస్తున్నారు, కానీ నా ఫేవరెట్ ఫీచర్ అనమాట 3.5mm హెడ్ ఫోన్ జాక్. మీకు ఫేవరెట్ కాదో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అలానే ఇందులో సెకండ్ పాజిటివ్ చూసుకుంటే, ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి గూగుల్ జెమినీ సపోర్ట్ కూడా ఉంటుంది. అలానే AI ఫీచర్స్ కూడా ఆ ప్రైస్ బడ్జెట్లో వస్తున్న AI ఫీచర్స్ అన్ని అయితే ఇందులో అవైలబుల్ అయితే ఉంటాయి. ఇంకా అలానే అడిషనల్గా ఇందులో మనకి మోటో గేషర్ సపోర్ట్ అయితే కూడా ఉంటుంది. ఇంకా అలానే ఈ ఫోన్ మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే కూడా ఉంది. సో ఇవి కొన్ని పాజిటివ్స్ అయితే. ఇప్పుడు మనం కాన్ సెక్షన్కి అయితే వద్దాం. అందులో మేజర్గా నాకు ఫస్ట్ నెగిటివ్ వచ్చింది అనిపించేసి డిస్ప్లే అనమాట. ఇందులో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఆ ప్రైస్ బడ్జెట్లో కనీసం POLED డిస్ప్లే అయినా ఇచ్చుండొచ్చు. 1.5K కాకపోయినా POLED డిస్ప్లే అయినా ఇచ్చుండొచ్చు, కానీ అదైతే తీసుకురాలేదు. సో ఇది ఒకటి నెగిటివ్ అయితే అనిపించింది. నెక్స్ట్ అలానే ఎప్పుడు చెప్తూ వచ్చేది నేను మోటరోలా G96 పవర్లో కూడా చెప్పాను. మీరు నన్ను ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నేనేం చెప్తున్నాను. ఆ ఫోన్స్లో కూడా మీకు 1 year OS అప్గ్రేడ్ మాత్రమే ఉంటుంది. సేమ్ అదే ఇందులో కూడా వీళ్ళు ఫాలో అయ్యారనమాట. ఇందులో కూడా మనకి 1 year OS అప్గ్రేడ్ మాత్రమే వస్తుంది. ఇది డ్రాబ్యాక్గా ఎందుకు కన్సిడర్ చేస్తున్నానంటే, ప్రెసెంట్ ఇది Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అంటే మీకు Android 16 వరకు మాత్రమే OS అప్గ్రేడ్ అయితే వస్తుంది. దాని తర్వాత వచ్చే Android 17లో కానీ ఆ ఫీచర్స్ అన్నీ మిస్ అయిపోతారు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో చూసుకుంటే చాలా ఫాస్ట్గా అయితే అప్డేట్ అవుతుంది టెక్నాలజీ డే బై డే. మీరు ఇప్పుడు ఈ రోజు వచ్చిన AI ఫీచర్స్ రేపటికి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో అలా మీకు కొన్ని 2 years అయిన తర్వాత ఆ AI ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈ ఫోన్లో అయితే రావన్నమాట. ఒకవేళ మీరు 2 years యూస్ చేసే పని అయితే ఫోన్ లేదు 1 yearలో మేము యూస్ చేసి ఎక్స్చేంజ్ చేస్తాం అనుకుంటే, అప్పుడు అలాంటి వాళ్ళకి ఈ ఫోన్ అయితే మీకు కరెక్ట్గా సూటబుల్ అయితే అవుతుంది. సో ఇవి ప్రోస్ అండ్ కాన్స్ అయితే. ఇప్పుడు మనం కంక్లూజన్ విషయానికి అయితే వద్దాం. ఈ ఫోన్ మోటరోలా G67 పవర్ తీసుకోవచ్చా లేదా అంటే, నా స్ట్రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు ఈ ఫోన్ తీసుకునే బదులు మోటరోలా బ్రాండ్ నుంచే వేరే ఫోన్ అవైలబుల్లో ఉంది. అదే మోటరోలా G86 పవర్ అనమాట. మీరు ఆ ఫోన్ అయితే చూస్ చేసుకోండి. ఎందుకని నేను ఇప్పుడు క్లియర్గా చెప్తా చూడండి. ఒక్కొక్కటిగా అయితే డిస్కస్ చేసుకుంటూ వద్దాం. అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే, ఇందులో ఫుల్ హెచ్డీ ప్లస్ LCD డిస్ప్లే అయితే ఇచ్చినారు. కానీ మీకు మోటరోలా G86 పవర్లో 6.7 inches సేమ్, కాకపోతే 1.5K POLED డిస్ప్లే అయితే ఇచ్చున్నారు. సో మీకు అక్కడ చాలా చేంజ్ అయితే వచ్చేస్తుంది. డిస్ప్లే మీకు చూడడానికి, మీరు కంటెంట్ వాచ్ చేస్తున్నా కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇందులో అయితే చాలా బాగుంటుంది కంపేరింగ్ టు మోటరోలా G67 పవర్. నెక్స్ట్ అలానే ప్రాసెసర్, మీకు ఇందులో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే ఇచ్చున్నారు. మీకు ఇది కొంచెం బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. అంటే ఒక 20% 30% మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూస్తే అర్థమైపోతుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2లో మీకు 2.4 GHz అయితే సపోర్ట్ చేస్తుంది ప్రైమరీ
క్లాక్ స్పీడ్. అదే మీరు మీడియాటెక్ డైమెన్సిటీ 7400లో చూసుకుంటే ప్రైమరీ క్లాక్ స్పీడే 2.6 GHz అయితే సపోర్ట్ చేస్తుంది. సో దాంట్లోనే మీకు అర్థమైపోతుంది కొంచెం బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. కానీ మీరు ఆప్టిమైజేషన్ విషయానికి వస్తే మాత్రం కొంచెం స్నాప్డ్రాగనే బెటర్ ఉంటుంది. నెక్స్ట్ అలానే కెమెరాస్ మీకు 2 సెన్సర్స్ సేమ్ అనమాట. 2 కూడా మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LVT600 సెన్సర్తోనే వస్తుంది. అలానే ఫ్రంట్ కూడా మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. కెమెరా అయితే సేమ్ అనమాట, మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకుంటే ఇందులో మీకు 7000 mAh బ్యాటరీ ఉంటే Motorola G86 పవర్లో 6700 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. సో మీరు కంపేర్ చేసుకుంటే మీకు ఇందులో బెటర్గా ఉన్నా కూడా సేమ్ స్క్రీన్ ఆన్ టైం ఇస్తుందని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇందులో మీకు LCD డిస్ప్లే, ఇందులో PVLD డిస్ప్లే, అందులోనే మీకు కొంచెం బ్యాలెన్స్ అయితే అయిపోతుంది. PVLD డిస్ప్లే కొంచెం బ్యాటరీ తక్కువ అయితే కన్సూమ్ చేసుకుంటుంది కంపేరింగ్ టు LCD డిస్ప్లే. సో ఆ పరంగా చూసుకుంటే సేమ్ స్క్రీన్ ఆన్ టైం వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు. ఇంకా అలానే IP రేటింగ్ విషయానికి వస్తే ఇందులో మీకు Motorola G86 పవర్లో IP68, 69 టెస్ట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇందులో మీకు IP64 మాత్రమే వస్తుంది ఇందాక చెప్పినట్టు. సో మీకు IP రేటింగ్లో కూడా బెటర్ ఇదే అయితే ఉంది. సో ఇన్ని బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు G86 పవర్లో అయితే ఉంటాయి. సో దానివల్ల అయితే నేను ఆ ఫోన్ అయితే తీసుకోమని చెప్తా. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనకి దీనికి కావాలని ప్రైస్ అయితే పెంచేశారు, ఎందుకంటే ఈ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు కదా. సో దానివల్ల అయితే దీనికి సేల్స్ ఉండవేమో అని చెప్పి Motorola G86 పవర్ని అయితే కొంచెం ప్రైస్ అయితే పెంచారు. కానీ వరి అవ్వద్దండి, ఏదో ఒక సేల్లో వీళ్ళు మళ్ళీ తక్కువకైతే తీసుకొస్తారు కొన్ని డేస్లో. మీకు అరౌండ్ 15,000కి అయితే మళ్ళీ అవైలబుల్ అయితే వస్తుంది G86 పవర్. ఆ ఫోన్ చూస్ చేసుకోవడం బెటర్ దీంతో కంపేర్ చేసుకుంటే. బ్యాటరీ మీకు ఎక్కువ మెయిన్ ప్రియారిటీ అయితే అప్పుడు ఈ 2 అయితే కాంపిటీటర్స్ అయితే వస్తాయి. అలా కాదు మాకు కొంచెం డిస్ప్లే బాగుండాలి, కలర్డ్ స్క్రీన్ ఉండాలి, ప్లస్ అలానే కెమెరాస్ కొంచెం బెటర్గా ఉండాలి అనుకుంటే మీరు అప్పుడు Motorola G96కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ 3 ఫోన్స్ కూడా మీకు 1 year OS అప్గ్రేడ్ మాత్రమే ఉంటుంది, అదైతే మీకు గుర్తుంచుకోండి. మాకు అట్లా వద్దు Motorola ఫోన్సే వద్దు అనుకుంటే బెటర్ మీకు అక్కడ Oppo K13 అవైలబుల్లో ఉంది, అలా కాకుండా Poco X7 అయితే ఉంటుంది, లేదంటే Realme P4 ఇలా చాలా అయితే అవైలబుల్లో ఉన్నాయి. అక్కడ మీరు చూసి అయితే తీసుకోండి. తొందరపడి అయితే ఈ Motorola G67 పవర్ అయితే చూస్ చేసుకోకండి, దీనికన్నా Motorola G86 పవర్ చాలా బెటర్. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంకా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ ఫోన్ కొనాలనుకుంటుంటే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది వాళ్ళకి. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.